హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమాని అఫీషియల్. ఈ రోజు నా లైఫ్ లో ఒక డే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేద్దాం వచ్చే. రాఘవ్తో ఫాస్ట్ గా టైం అవుతుంది. మార్నింగ్ ఎలాగో వెళ్ళలేదు, ఇప్పటికైనా వెళ్దాం రా. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? టైం అయిపోతుంది. నీ వల్లే కదా లేట్ చేసింది మీరు. అవునా? అంత సీన్ వెళ్ళరా ఎక్స్ట్రా చేయకుండా. ఇందా 11 కి నిద్ర లేచింది మీరు. నీ కోసం మా మీద అబద్ధాలు చెప్పకూడదు గౌతు. అన్ని ఫ్రెండ్స్ మీద చెప్పడం కాదు గౌతమి, ఊరికేనా. మార్నింగ్ లేట్ గా లేచింది మీరు, నేను కాదు. అవునవును, నేను ఎన్ని గంటలకు లేచాను నేను చూసానులే పాప. ఏం కోతి కుక్కలు జరుగుతున్నాయి అంత లగెత్తు కోతి. లగెత్ అమ్మా ముందుండాలమ్మా, అది ఇప్పుడు కాదు పరిగెత్తాల్సింది. అవునవును, అదే అనుకుంటున్నారులే అందరూ. కొంచెం మెల్లగా. వీళ్ళు పెట్టే తొందరకి రోడ్ మీద ఏం వస్తున్నాయో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాను. అందరూ బయటికి వచ్చే టైంకి మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు వాచ్మెన్ అన్న కూడా ఇంతగా చూస్తున్నాడు మమ్మల్ని. జస్ట్ 5 minutes లేట్ అయినందుకు ఇంతలా మాట్లాడుతున్నారు. ఇవాళ మార్నింగ్ వీళ్ళు చేసిన లేట్కి క్లాసే బంక్ కట్టాల్సి వచ్చింది. చూడండి గాయస్, ఆఫ్టర్నూన్ తినడానికి బ్రేక్ ఇస్తారు. మళ్ళీ తినేసి కాలేజ్ స్టెప్స్ ఎక్కే లోపే తిన్న కాస్త కూడా అరిగిపోతుంది. మళ్ళీ బ్రేక్ ఎందుకో. ఈ క్లాస్లో సార్ ఏం చెప్తున్నాడో మాకు అర్థం కాదు. మేము అడిగేది సార్కి అర్థం కాదు. ఏంటో ఇది అలా సాగిపోతుంది. ఏ కమల్ హాసన్, ఏం యాక్టింగ్ అమ్మా, అసలు బోర్డే కనిపించట్లేదు. ఏం రాస్తున్నావు అంతగా? ఏది ఒకసారి ఆ బుక్ లో ఏం రాసావో చూద్దాం. ఏంటేంటమ్మా, మేమంతా బ్యాడ్ గర్ల్స్, నువ్వు మాత్రమే గుడ్ గర్లా? ఏం గుడ్ అమ్మా? బాయిలర్ కోడదా నాటుకోడదా? హే, నేను ఫస్ట్ వచ్చేసాను. ఎందులోనో శివరాత్రి రోజు మా ఫ్రెండ్స్ ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నారు. అందుకోసం ఫ్రూట్స్ కొనడానికి బయటకైతే వచ్చేసాం. ఇక్కడేమో అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. మేబీ జూ పార్క్ లో ఉండాల్సిన కోతులు బయట తిరుగుతున్నాయి ఏంటా అని చూస్తున్నట్టున్నారు. అఫ్ కోర్స్ కోతులమే అనుకోండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి ఆనిముత్యాలు దొరికారు నాకు. ఎందుకు ఇలా తలపట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? ఫ్రూట్స్ కొనడానికైతే బయటికి వచ్చాం. దగ్గరున్న ఫ్రూట్స్ టేస్ట్ బాగోవంట, దూరం ఉన్న ఫ్రూట్స్ మాత్రమే బాగుంటాయంట. 3 kilometers నడిపించారు. నా పైన కక్ష తీర్చుకుంటున్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? అంత దూరం వెళ్ళి ఒక్క ఫ్రూట్ కూడా కొనలేదు. ఫైనల్లీ పిజ్జా తినేసి వచ్చేసారు. ఇలా నస పెట్టే ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.